కానూన్ RTI మీడియా. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరూ కలిసి కదం ప్రకాష్ రావును ఏకగ్రీవంగా ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా, పోషెట్టిని ఉపాధ్యక్షునిగా, జక్కం రాజును ప్రధాన కార్యదర్శిగా, జగన్మోహన్ను కోశాధికారిగా, శేఖర్ గౌడ్, భుజంగం లింగంలను సలహాదారులుగా ఏకగ్రీవంగా పాత్రికేయులందరూ ఎన్నుకున్నారు. కదం ప్రకాష్ మాట్లాడుతూ ఇంకా కొంతమంది పాత్రికేయ మిత్రులు రాలేదని వారిని కూడా కలుపుకొని కొన్ని పదవులు భర్తీ చేస్తామని, పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి అందరం ఐక్యంగా పనిచేయాలని, అధికారులు అందరితో సమన్వయం చేసుకుంటూ మండలాభివృద్ధికి పనిచేస్తామని, పాత్రికేయ విలువలను కాపాడుకుంటూ మండల గ్రామస్థాయి ప్రధాన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు తన సహచర ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా నూతన పాలక వర్గాన్ని సహా పాత్రికేయులు పూలమాలలతో సన్మానించారు. భుజంగలింగం మరియు శేఖర్ గౌడ్ గారు సునీల్ మరియు నీలం గంగాధర్ భుజంగలింగం గారు సన్మానించాలని కోరుతున్నాను. ఓకే ఓకే శేఖర్ ఫోటో ఈరోజు ఎడపల్లి ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో భాగంగా నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం పట్ల నా తోటి సహచర మిత్రులు, సహోదరులు, జర్నలిస్టులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అదేవిధంగా మండలంలోని ప్రధాన సమస్యల గురించి కానీ, గ్రామాల్లోని ప్రధాన సమస్యల గురించి కానీ మనందరం ఐకమత్యంగా కృషి చేసి సమస్యల సాధన కోసం కృషి చేద్దాము. విలువైన జర్నలిజాన్ని కాపాడుకొని మన విలువల్ని కాపాడుకుంటూ ముందుకు సాగుదామని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా మన తోటి సహచరులందరూ కూడా మన అంకితభావంతో పనిచేసి వృద్ధికి, మన సంస్థకు పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాను.